హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. నాని నటించినటువంటి హిట్ 3 మూవీ అయితే చూసేసాను. సినిమా మాత్రం నాకైతే నచ్చింది. ఇక సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక చెట్టుకు వేలాడదీసి మనుషులను అయితే చంపుతూ ఉంటాడు. చంపుతూ ఉండి ఒక పర్టికులర్ గా ఒక 3 ఆర్గాన్స్ అయితే తీసుకెళ్లిపోతుంటాడు. అదే ప్యాటర్న్ లో నాని కూడా చంపుతూ ఉంటాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, అదే రీతిలో నాని చంపుతున్నాడు, అసలు ఇంతకీ ఈ స్టోరీ మొత్తం, ఈ కిల్లర్ ప్యాటర్న్ మొత్తం తెలియాలంటే మాత్రం కంపల్సరీ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, నాని మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము దులిపేశాడు. నాని నటించినటువంటి ఇదివరకు సినిమాలో ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. దసరా సినిమాలో మాస్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ సినిమాలో క్లాస్ పర్ఫార్మెన్స్ తో పాటు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్, నాని యాక్షన్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో 2 క్యామియో రోల్స్ ఉంటాయి. కాకపోతే ఒక క్యామియో రోల్ అయితే అసలు వచ్చినప్పుడు హైప్ అనేది అయితే రాలేదు, కానీ 2 క్యామియో రోల్స్ అయితే పర్వాలేదు అనిపించింది. అందరూ అనుకున్నట్టే ఒక తమిళ స్టార్ హీరో అయితే ఈ సినిమాకు లీడ్ ఉందన్నమాట. 3rd 4th కేస్ కి ఈ సినిమా హీరో తమిళ హీరో అయితే ఉంటాడు. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్ లో ఇంతకు మిక్కీ జే మేయర్ అయినా కొట్టింది. మిక్కీ జే మేయర్ అంత మంచి మంచి లవ్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ కొట్టేవాడు. అసలు ఈ సినిమాకి మాస్ పర్ఫార్మెన్స్ శివతాండవం అయితే ఇచ్చేశాడు. ఇక ఇంటర్వెల్ సీన్ లో జైపూర్ లో జరిగినటువంటి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆ నాని పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదే విధంగా క్లైమాక్స్ లో 45 మినిట్స్ ఓన్లీ యాక్షన్ ఉంటుంది, నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుంది. చెప్పారు ఆల్రెడీ నాని, ఓన్లీ యాక్షన్, అంతకు మించి ఉంటుంది. ఒకానొకసారి ఈ సినిమా చూసేటప్పుడు కిల్ ఛాయలు అయితే కనిపిస్తాయి అనమాట. కిల్, మార్కో ఇలాంటి ఛాయలు అయితే కనపడతాయి. అదే విధంగా ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, నాని శ్రీనిధి శెట్టి మధ్యన లవ్ ట్రాక్ అంతగా అనిపించదు. వాళ్ళిద్దరి మధ్యన ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ లవ్ ట్రాక్ ఉండింటే బాగుండు అనిపిస్తుంది. అదే విధంగా ఈ సినిమాలో ఇంకొక మెయిన్ మైనస్ పాయింట్ అంటేనే విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా లో ఉంటుంది. అసలు అంత పవర్ఫుల్ గా చూపించినప్పుడు హీరోని, అదే విధంగా విలన్ క్యారెక్టర్ కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గా చూపించాలి. అసలు ఏంటి వీడా విలనా అనే రేంజ్ లో అయితే విలన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ సోసోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కు ఇచ్చినంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ హాఫ్ లో లేదు. అదే విధంగా కొంచెం ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ ఫస్ట్ హాఫ్ స్లోగా రన్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కు సినిమా హైప్ లేస్తుందో అప్పటి నుంచి నాన్ స్టాప్ యాక్షనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఒక సాఫీగా సాగుతూ ఉంటుంది. బోర్ అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా అయితే చాలా బాగుంది. నాని కెరియర్ లోనే ద బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం. ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఈ సినిమా టార్గెట్ 120 కోట్లు ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. ఇంతకీ 120 కోట్లు అచీవ్మెంట్ అవుతుందో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.